మనము తినే ఆహారము చాలామందికి ఎలా ఉండాలంటే తెల్లగా ఉండాలి, నిగనిగ మెరిసిపోతూ ఉండాలి, పాలిష్ పట్టినట్టుగా మెరిసిపోతూ ఉండాలి. అవి కెమికల్స్ అయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, కంటికి మాత్రం ఎలా ఉండాలంటే షైనింగ్, గోడకు పెయింట్ వేసినట్టు, రంగు వేసినట్టు ఉండాలన్నమాట. అయితే ఇది చూడండి, ఇది తాటి బెల్లం. ఈ తాటి బెల్లము చూడటానికి నల్లగా ఉంటుంది. వాస్తవంగా ఈ బెల్లం అనేది రంగు ఇదేనండి, అసలు బెల్లం రంగు ఇదే. కానీ మనకి ఎల్లో కలర్లో పూర్తి స్థాయిలో పసుపు రంగులో ఉండే బెల్లంలో ఏంటంటే ఎక్కువ కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ వల్ల ఆ పసుపు రంగులోకి ఆ బెల్లం వస్తుంది అన్నమాట. అయితే ఈ నల్ల బెల్లాన్ని చాలామంది ఇష్టపడరు, కానీ దీన్ని తాటి బెల్లము అంటారు. అయితే ఈ బెల్లము శరీరంలో ఒంట్లో ఉన్న వేడి మొత్తాన్ని తగ్గిస్తుందండి. మనము పంచదారకి బదులుగా, మనం వాడే బెల్లానికి బదులుగా ఈ తాటి బెల్లం వాడటం వల్ల మనకేంటంటే ఐరన్ శాతం అనేది పెరిగిద్ది. అంటే ప్రతి మనిషికి ఏ రోగాలు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 6.5 లీటర్ రక్తం అనేది చాలా అవసరము. అయితే అందులో మరి ఐరన్, హిమోగ్లోబిన్ తయారవడానికి ఐరన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి మనకి ఈ బెల్లంలో కూడా ఐరన్ ఉంటుందండి, ఇనుము శాతం ఉంటుంది. కాబట్టి చాలా మంచిది. ఇంకొకటి, పాలిచ్చే తల్లులు కావచ్చు, గర్భవతులు కావచ్చు, ఎవరికైనా కూడా తాటి బెల్లం అనేది ఒంటిలో ఉన్న వేడి మొత్తాన్ని తీసేస్తుంది. పెద్దల నుంచి చిన్నల వరకు కూడా ఈ తాటి బెల్లాన్ని వాడుకోవచ్చు. మనము సున్నుండల్లో వాడుకోవచ్చు, తర్వాత టీలో వాడుకోవచ్చు, కాఫీలో వాడుకోవచ్చు. తర్వాత మనము స్వీట్నెస్ ఏ ఫుడ్ తీసుకున్నా కూడా స్వీట్నెస్గా వాడుకోవచ్చు అన్నమాట. కాబట్టి కొంతమంది చూసేంటంటే చూపుకి నల్లగా ఉంది అని అంటారే కానీ మరి మట్టి నల్లగానే ఉంది కదండి, ఈ పంటలన్నీ పండుతుంది కదా మట్టిలోనే కదా, మరి అన్నీ తెల్లగా కావాలంటే ఎలా ఉంటుంది? ఇప్పుడున్న రైస్ని కూడా పాలిష్ పట్టి తెల్లగా చేసేస్తారు. ఇంకా అందులో బి కాంప్లెక్స్ ఉండదు, ఏమీ ఉండదు. మళ్ళీ మనం తీసుకొచ్చుకొని ట్యాబ్లెట్స్ రూపంలో బి కాంప్లెక్స్ అనేది మనం వాడుకుంటూ ఉంటాము. కాబట్టి మనం ఏంటంటే ఉండే కొంది నాగరికత అనేది అసలు నాగరికతని, అభివృద్ధిని వదిలిపెట్టి పిచ్చితనాన్ని పట్టుకొని, వెర్రితనాన్ని పట్టుకొని అనాగరికతలోకి వెళ్ళిపోతున్నాము. కాబట్టి మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని రాబోయే తరానికి